నమస్తే అండి. ఇప్పుడు మీ పేరు సార్? నా పేరు గంధం త్రినాథులు. గంధం త్రినాథులు. యాక్చువల్గా ఇది మేడపాడు అంతే కదండి, ఎలమంచుల రోడ్లో మేడపాడు. మేడపాడు. మీరు ఇప్పుడు ఏదైతే ఈ కురిడికాయ ఉంది కదండి, ఈ కురిడికాయని ఎట్లా తయారు చేస్తారు సార్ మీరు? మేమంటే ఇందులో రెండు రకాలుగా ఉన్నాయండి. ఒకటేమో ఒరిజినల్ గా చెప్పండి. ఇందులో 4-5 రకాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి ఒరిజినల్ గా అయితే 6 పేర్లు 5 పేర్లు కలిసి కొబ్బరికాయ వేస్తారండి. ఓకే. ఒరిజినల్ రాశాడు అంటే దింపు తీసిన కొబ్బరికాయ అందులో 100 కాయలు 150 కాయలు తప్పించి ఉన్నది ఓ రకం వేస్తారండి. ఓకే. ఓకే. రెండో రకం ఏంటంటే క్వాలిటీకి ఎల్లగా క్వాలిటీకి 2 రకాలు ఇడిపోగా ఉన్న 3వ క్వాలిటీని ఈ కొబ్బరికాయగా అంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే నీటిగా ఏదైతే ఎగుమతికి పనిచేస్తుందో అంత ఎగుమతికి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత అందులో మిగిలిన శేషం ఏదైతే ఉంటుందో నీళ్లు తక్కువ కాయలు ఆరుదల అవన్నీ నిక్కర్చే అంటే అందులో మీరు పనికిరాని కుళ్ళిపోయిన కాయలు అన్ని తీసేస్తారు. పనికొచ్చి కాయ ఆరుదల అటువంటిదంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్నదంతా కూడా అటుక్కి తీస్తారు. అందులో 150-200 పవర్ వస్తాయండి. మళ్ళీ తర్వాత మళ్ళా ఎందుకంటే ఎన్నాళ్ళకి ఇది రెడీ అవుతుందండి? ఇది 8 నెలలకు అవుతుంది ఒరిజినల్ గా గాలి తగిలితే. ఓకే. లేదా సంవత్సరం పడుతుంది. 1 ఇయర్ కూడా పట్టేస్తుంది. రైట్. అంటే అమ్మే వాళ్ళ ఉద్దేశం బట్టి ఉంటుందండి. అదే 6 నెలల కాడి నుంచి ఇంచుమించుగా అవసరాన్ని బట్టి ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. పూర్తి తయారు రావాలంటే 8 నెలలు 10 నెలలు సంవత్సరం ఉంచారంటే పవర్ ఎక్కువ వస్తుంది. డ్రై కూడా బాగా అవుద్ది. ఎందుకంటే డ్రై బాగా అవుతుంది. 1800 అప్పుడు మనకు ఆటకు వచ్చేది. నాణ్యత పెరిగి కొలది మీకు రోజులు ఎక్కువ కొలది నాణ్యత పెరుగుతుంది. తర్వాత అందులో ఏంటంటే మీకు కొంచెం ఎదుట అది పాడైపోతుంది అంటే రెడ్ కలర్ కూడా వచ్చేది. రెడ్ వచ్చేస్తుంది. అవును. ఓకే. ఈ రకమైన ఒబ్బుడు చేస్తే అండి ఒబ్బుడు అవుద్దండి. లేకపోతే దీన్ని అసమస్యగా చేస్తే అయ్యేది కాదండి ఇది. ఓకే. 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 దీంట్లో అవుతే ఇప్పుడు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా చేయాలండి. అదన్నమాట క్వాలిటీ చేయకపోతే సూట్ అవుతుంది అక్కడ. రైట్. అయితే యాక్చువల్గా చూడండి, ఇది ఆయన త్రినాథులు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ కాయ అంతా కూడా రాసండి వాళ్ళు మళ్ళీ మీకు చూపిస్తాను జస్ట్ ఇప్పుడే. ఆ ప్రకారం ఎగుమతి అయిన కొబ్బరికాయని అందులో వచ్చిన నీళ్లు తక్కువ మంచి కాయ మాత్రమే తీసి అటుక్కేస్తారు. వేసిన తర్వాత 6 నెలలు 7 నెలలు 8 నెలలు 10 నెలలు కూడా వాళ్ళ ఓపికని బట్టి రేటు రాకపోతే 10 నెలలు ఉంచుతారు, సంవత్సరం ఉంచుతారు. ఆ కాయని మళ్ళా ఫిల్టర్ చేస్తారండి. జస్ట్ ఇదిగో ఇలా ఫిల్టర్ చేస్తారు సార్. ఇలా ఫిల్టర్ చేసి యాక్చువల్గా ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని ఓ బర్తీలు ఉపయోగిస్తారు. అది పూరా భజన అని చెప్పేసి అండి 110 అండి. అది 110. ఇది రాజస్థాన్కి ఎగుమతి అవుద్దండి. ఇప్పుడు ఎగుమతి ఏదైతే 110. ఇందులో ఇంకా తీత వస్తుంది. అది 140 అండి. అది ఆ చిన్నకాయ. అది ఇది వచ్చేసి ఇది 140 అండి. 140 బర్తీ అండి. ఇది అంటే 140 అంటారు దీన్ని. హిందీలో కూడా నేను చెప్తున్నాను, చాలా మంది ఉంటారు కాబట్టి. ఇది ఇంగ్లీష్లో 140 అండ్ ఈ హిందీలో అయితే 140 అండి. ఇది పురా భజన. ఇది పూర్తి ఆటే కదండి. ఇది పూర్తి ఆటని పురా భజన అని చెప్పేసి పిలుస్తారండి హిందీలో. దీనికి డిఫరెంట్ ఆఫ్ పార్టీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు బ్రాండెడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇందులో కూడా చిన్న సైజ్ వస్తుంది. 200 బర్తీ వస్తుంది. దాన్ని కూడా డివైడ్ చేస్తారు. ఓకే. రైట్ అండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది డబల్ గోడ అంటే హిందీలో గోడ అంటారు గుర్రాన్ని, మనం ఇంగ్లీష్లో హార్స్ అంటామండి. ఇది డబుల్ హార్స్ అండి. ఇది డబుల్ హార్స్ అంటే డబుల్ గూడ మార్కు పురా భజన అంటే మొత్తం ఆట 110 బర్తీ అండి. ఇది అంతా కూడా ఫుల్ గుడ్ ప్యాకింగ్ అండి. ఇది చాలా బాగుంది ప్యాకింగ్. ఇది వచ్చి చూడండి, అది కొబ్బరికాయ వస్తువులో కురిడికాయ తయారీ విధానం అండ్ ఎక్స్పోర్ట్ విధానం, దాని ప్యాకింగ్ విధానం కూడా మీకు ఇందులో వివరిస్తున్నామండి. కూడా సంచి కూడా చూసారా, మొత్తం అంతా న్యూ అండి. సంచి వచ్చేసి ఒక సంచి మీకు కాస్టింగ్ ఎంత పడుతుంది సార్? ఇలా తయారయ్యేసరికి మొత్తం ప్యాకింగ్ మొత్తం కలరు గిలరు కొట్టి ప్రింట్ చేసి అన్ని చేసేసరికి 140 రూపాయలు అవుతుందండి. 140 రూపీస్ ప్యాకింగ్ తో కలిపి అలా తయారీ సంచి కాస్టింగ్ ఓన్లీ ఫర్ పనివారంటే నాడు అన్ని కలిపేసి 140 రూపీస్. అవునండి. ఇదండి పరిస్థితి. ఇలాగ తయారైన కొబ్బరికాయని ఇలా గ్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ అలాగా వేస్ట్ అవుతుంది, మళ్ళీ అందులో డివైడ్ చేస్తారు. ఇది వచ్చిన తర్వాత ఇందులో కూడా మళ్ళీ డివైడ్ చేస్తారు. ఇందులో 200 బర్తీ ఎడగొడతారు. ఇది 140కి వెళ్తుంది. మిగిలిన చిన్నకాయ వచ్చేసి అది 200 బర్తీకి పోతుంది.
140 అండి. చూడండి ఆయన ఎడగొడుతున్నారు చూడండి. యాక్చువల్గా అదంతా కూడా ఆ సైజ్ అంతా కూడా ఇంచుమించు 140 భర్తీకి వెళ్ళిపోతుంది. అది ఇది చూసారా, ఈ చిన్న సైజు ఉంది చూసారా, ఇదంతా కూడా ఈ చిన్న చిన్న సైజు ఇది 200కి వెళ్తుందండి. ఇది 200కి వెళ్తుంది. అదనమాట పరిస్థితి. గ్రేడింగ్ ఎలా చేస్తారండి. ఇది పురాభోజనం అండి, పుల్ల ఆట చూసారా. ఇలాగే మొత్తం ప్రింటింగ్, మొత్తం పెయింట్ కొట్టి ప్రింట్ చేసి అలా చేస్తూ ఉంటారు అనమాట మొత్తం. స్టేజ్ అంటే ఇది 3వ గ్రేడింగ్ అండి. ఇది చూడండి మొత్తం ఆ బస్తాలు పట్టగా అందులో మళ్ళీ ఇది డివైడ్ చేసింది. ఇది మొత్తం పోయిందండి కాయ. ఇది పనికిరాని కాయ అనమాట. ఇంకా ఇది మామూలుగా దీన్ని కూడా వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళకి ఆర్డర్ ఉంటే వేసుకుంటారు, ఏమన్నా వస్తే. ఇది వేస్టేజ్ కొబ్బరికాయ కూడా పత్తిలు పట్టించి తీసుకుంటారండి వాళ్ళు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇట్లాగా ఫస్ట్ కొబ్బరికాయ ఇలా వస్తుందండి. ఫస్ట్ చెట్టు నుంచి తీసిన తర్వాత కొబ్బరికాయ తీసి తెచ్చుకుని వాళ్ళ స్థానానికి, మొత్తం వాళ్ళ ఆస్థానానికి తీసి తెచ్చుకుని ఇలాగా కొబ్బరికాయ వచ్చిన తర్వాత ఇలా ఒలుపులు ఒలుస్తారు. ఒలిచిన తర్వాత ఇప్పుడు ఇది పచ్చికాయ కదండి. ఇది వచ్చిన తర్వాత డొక్క తీసిన పచ్చికాయ. ఇది ఈ కాయ మామూలుగా మనకి ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకాయ గోళ్ళకి వేరే వేరే విధానాలకు ఉపయోగిస్తారు దీన్ని. అవును కదండి. ఇందులో వచ్చిన ఆరుదలని నిక్కర్చి కొబ్బరికాయని మీరు మనం అక్కడ చేసాం కదండి. అది మనం ఇప్పుడు ఇంతకుముందు చూపించాం కదండి వీడియోలో. బస్తాలు పడుతున్నారు, గ్రేడ్ చేస్తున్నారు. ఆ టైపు 6 నెలలు 7 నెలలకి అది ఫిల్టర్ అయ్యి అలా తయారవుతుంది అనమాట అండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట డివైడింగ్ క్వాలిటీస్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ యాక్చువల్గా త్రినాథరావు గారు, మీరు ఎంతకాలం నుంచి సార్ ఈ కొబ్బరికాయ వర్తకం చేస్తున్నారు? మీరు మేము 78 నుంచి చేస్తున్నాం. 1978 1978 నుంచి ఓంప్రదం ఇక్కడ మీరు మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఈ వృత్తిలోనే ఉన్నారు మీరు, అంతే కదండి? అదే మీరు ఈ కొబ్బరికాయని ఎక్కడెక్కడికి ఎగుమతి చేస్తారు సార్ యాక్చువల్గా మీరు? మేము అయితే గుజరాత్కి, మహారాష్ట్ర. ఓకే. ఏమండి ఈ రెండింటికి నీటికే అండి. అది నీటిగా గుళ్ళకి వాటికి. ఇవి డ్రై కోకోనట్స్ వచ్చేసి రాజస్థాన్కి వెళ్తుంది, అందరికీ తెలిసింది. ఇంకా రాజస్థాన్కి తప్ప ఇంకెక్కడికి పోదు. అది ఓకే, రైట్ అండి. సరే, మీరు మీ నాన్నగారు దగ్గర నుంచి కూడా చేస్తున్నారా? లేదండి, మా అన్నయ్య మేము కలిపి చేసేవాళ్ళం అండి. ఓకే. రాహుల్ గారు ఆయన ఆర్టికల్స్ లో ఉండగా మేము గవర్నమెంట్ కి తెలుగుదేశం 83లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రొక్యూర్మెంట్ అని జిల్లాలన్నీ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ కూడా విత్తనకాయ తోలివలు ఉంది. ఓకే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వ్యాపారానికి వచ్చామండి. ఇందులోకి దిగారు? ఇందులోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి? ఇందులోకి వచ్చి అదే అప్పుడే స్టార్టింగ్ అండి. ఇంకా 1978 86 నుంచి వ్యాపారానికి వచ్చేసినాం. ఎందుకంటే అదేదో మీరు చేశానంటున్నారు కదా నెల్లూరు, ఒంగోలు ఆర్ట్ సైడ్ విత్తనంకాయ. అది కాకుండా మీరు ఈ రకంగా మొదలు పెట్టింది 1986 నుంచి. 86 నుంచి వరదలు వచ్చినాయి. వరదల తర్వాత నుంచి మొదలు. కొన్నకాయ ఉండిపోతే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తీసుకోపోతే అప్పుడు మేము ఒబ్బడి చేస్తాం మొదలు పెట్టాం. అప్పుడు వరదల సమయంలో ఇబ్బంది పడ్డారు కొంచెం. 1986 1986లో వచ్చిన వరదలకి ఇబ్బందులు పడి గవర్నమెంట్ మీ కొబ్బరికాయ కొనకపోవడంతో ఈ రకంగా మీరు తీసుకోవాలి, ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఇంక ఇలా కంటిన్యూషన్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏమన్నా ఈ కొబ్బరికాయ సాదరభావకాలు ఏమన్నా పంచగలరా మాతోటి? మీకు ఇబ్బందులు గానీ లేకపోతే కష్టం గానీ ఇందులో పర్లేదు చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా కొత్త వాళ్ళు చేయాలంటే చేయొచ్చండి. అంటే చేయటానికి ఏముందంటే వనరులు ఉండాలండి, జనం ఉండాలి, ముందు వర్కర్ ఉండాలి. వర్కర్లు, ఆ వర్కర్లు అయితే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కష్టం ఏం లేదు, కానీ ఖర్చు ఎక్కువ పెరిగిపోయిందండి. విపరీతమైన ఖర్చు అండి, విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. దింపు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మధ్యాహ్నం వరకునే తీస్తున్నారు. ఇది వరకు సాయంత్రం వరకు తీస్తే మనం 2 మనుషులు పెట్టేవాళ్ళం. అవును, ఆ 2 సాయంత్రం వరకు చేసేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోతాం వల్ల ఈ మధ్యాహ్నానికి ఇతనికి డబ్బులు కూలి పని ఇచ్చేయాలండి. 700 1200. వీళ్ళు తీసేది అంతా 1000 కాయ తీస్తారు. అవును. ఈ 1000 కాయలు వచ్చేది ఏమి ఉండదండి, గిట్టుబాటు అవ్వట్లేదండి. మెయిన్ మీకు ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. అవునండి, దీని మీద ఖర్చు ఎక్కువ పెరిగిపోయింది, విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో తమిళనాడు లేకపోవడం వల్ల మనకి కొంచెం ఒక 3-4 నెలల నుంచి తమిళనాడులో షార్టేజ్ రాకపోవడం, షార్టేజ్ వచ్చిన కారణంగా ఇక్కడ నడుస్తుంది. కొబ్బరికాయ 5 రూపాయలు కూడా ఎవరో కొనరండి. అవును, కొనుక్కునే వాళ్ళు వాళ్లే ఉంటారు. అవునండి, కానీ ఎక్కడ వీలైతే వాళ్ళు అక్కడ కొనుక్కుంటా ఉంటారు. వాళ్ళ ఎక్స్పోర్ట్ దారులు ఇంకా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే కొనుక్కుంటారండి కావాల్సిన వాడు. అవును, మనం అమ్మాలంటే అమలపోతాం. ఇందులో చిన్నకాయ ఉన్నదంటే వేస్ట్ అయిపోతుంది. కొంతకాయ అవుకాయ వచ్చింది అనుకోండి, ఆ అవుకాయ 5 రూపాయలు కూడా అమ్ముతున్నారు. 70 అనే క్వాలిటీ. 70 అని అమ్మితే ఇప్పుడు ఊరికే ఇచ్చినట్టు అండి. ఎందుకంటే 13 రూపాయలు కొబ్బరికాయ కొనండి, మీకు 6500 రూపాయలకి మనం అమ్ముతున్నాం. 65 రూపాయలకి అమ్ముతుంటే
మన 13 6.5 అక్కడ పోతుందండి. 6.5 ప్లస్ 2 రూపాయలు ఈ ఖర్చు పోతుందండి. అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 4.5 వస్తుందండి కొబ్బరికాయకి. 4.5 వస్తుందంటే మనకి ఏం గిట్టుబట్టు? 13 రూపాయలు ఎక్కడండి? 4.5 ఎక్కడ? కానీ ఇక్కడ ఈ మార్కెట్ పెంచాలంటే ఈ దళాల్లో ఉన్నదండి. మార్కెట్ దళాల్స్ లోనే ఉంది, దళాల్స్ లో ఉన్నదండి, ఎక్స్పోర్ట్ దారులో ఉన్నాడండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ దారుడు ఏ కాయ మడతా కాయ లోడ్ చేసేస్తాడు, అలా చేయకూడదండి. ఒకసారి రైతు లేతగా తీసాడు అనుకోండి, మా దగ్గర నుంచి వ్యాపారస్తు దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ దారుడు తీసుకోకూడదు, లోడింగ్ చేసి అతను వదిలేసి వెళ్ళిపోయిన రోజుని అది కరెక్ట్ గా రైతు కరెక్ట్ గా తీస్తాడో కరెక్ట్ గా అమ్మకం వస్తుందండి. ఓకే, ఇప్పుడు దళారీస్ ఎవరైనా ఉన్నారు, దళారీస్ అంటారు. యాక్చువల్ గా వాళ్ళు దళాల్స్, బ్రోకర్స్ అండి. దళాల్స్ అంటే హిందీ, మన తెలుగులో గానీ బ్రోకర్స్ అంటే యాక్చువల్ గా ఇంగ్లీష్ వర్డ్ కూడా బ్రోకర్. ఈజ్ ద బ్రోకర్, కోకోనట్ బ్రోకర్, రైట్. యాక్చువల్ గా ఈ దళారీ వ్యవస్థ ద్వారా కొబ్బరికాయ వర్తలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? న్యాయం అంటే వాళ్ళు చేసేది ఏం లేదండి, మనదే పొరపాటు అండి, వ్యాపారస్తులదే పొరపాటు అండి. ఎందుకంటే మీరు ఏదో రేటుకి అమ్మేయండి, ఏదో రేటుకి అమ్మేయండి నాకు దుడ్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే రైతు దగ్గరికి కొబ్బరికాయ రైతు దగ్గర నుంచి తెస్తామండి. రైతు దగ్గర నుంచి తెచ్చేటప్పటికి మార్కెట్ కొద్దిగా స్లో అయ్యేటప్పటికి అబ్బాయి మార్కెట్ అంతా పడిపోయింది, మార్కెట్ అయితే ఏమీ లేదు అనేటప్పటికి మేము ఏం చేస్తామంటే మా డబ్బులు పోతాయేమో అని చెప్పేసి మేము ఆ ఎక్స్పోర్ట్ దారుడికి అతను ఏ రేటు చెబితే ఆ రేటుకి మేము చెబుతాం. ఎందుకంటే ఆయన దళాలు ఎప్పుడైతే మార్కెట్ తగ్గిపోయింది అనేటప్పటికి మా దగ్గర 2 బళ్ళు ఉంది, మా దగ్గర 2 బళ్ళు ఉందని చెప్పేసి ఇలా ఎగబట్టడంతో వాళ్ళు తక్కువ రేట్లు, ఆ తక్కువ రేట్లు తగ్గించేసి అమ్మేస్తారు. కానీ వాళ్ళకి నష్టమే ఉంది, వాళ్ళకి ఏది నష్టం ఉండదండి అసలు. అది మాకు దొడ్లోకి తెచ్చిన తర్వాత రైతు దగ్గర నుంచి మాకు లాస్ అండి, రైతుకి లాస్ అండి. రైతు ఏమనుకుంటాడంటే 10 రూపాయలు వస్తుంది అనుకుంటా, కానీ మేము 8కి అడుగుతాం. ఆ 8కి అడిగినప్పుడు ఆ 8కి తగ్గిపోతుందేమో 8కి ఇచ్చేస్తాడు. 8కి ఇచ్చిన తర్వాత మేము తెచ్చిన తర్వాత 10 రూపాయలు క్వాలిటీ చెబుతారండి, 2 రూపాయలు ఒలుపు ఖర్చు వద్దు, 13 రూపాయలు. ఈ రోజు ఒక ఊర్లో ఏం చేశారండి, 12,500 కొన్నాడు కొబ్బరికాయ, 14,000 ఒలిసేసాడు కొబ్బరికాయ ఒక అతను. నేను 13,000కి తెచ్చా, 12,500 తెచ్చానండి, నేను అమ్మలో పోయాను. అతను 14 రూపాయలకి ఒరిజినల్ గా ఒలిసి అమ్మేసాడు. మరి అప్పుడు వ్యాపారం ఇబ్బంది కదా, అంటే సైడోడికి ఇబ్బంది, అతనికి లాస్, వ్యాపార వ్యవస్థకి కొంచెం ఇబ్బంది బాగానండి. అతను మిగిలిన వాళ్ళకి కాయకి వచ్చి 3 రూపాయలు పోతుంది కదండి అతనికి, నేను 3 రూపాయలు పోతుందని నేను వెళ్తలేదండి. అవునవును. యాక్చువల్ గా సార్ త్రినాథరావు గారు, ఇప్పుడు మీరు ఇంత కొబ్బరికాయని అవతల ఒక బ్రోకరు అవతల పార్టీని అతనికి తెలిసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ బ్రోకర్ తీసుకుని మీ దగ్గర కొబ్బరికాయ కొంటాడు పార్టీ పేరు మీద, ఒక్క పైసా కూడా మీకు చెల్లించకుండా. అయితే మీరేం చేస్తారంటే ఆర్డర్ తీసుకున్న తర్వాత పుత్తడి బొమ్మకి పట్టు చీర కట్టినట్టుగా మంచి ముత్తాబు చేసి మంచి క్వాలిటీ వేసి ఇలాగా చేసి మీరు సరుకు పంపిస్తారు. పంపించిన తర్వాత అప్ డౌన్స్ అయినప్పుడు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకుంటారు? వస్తాయా రావా? వస్తాయండి. ఎందుకంటే దళాల్స్ ఉన్నారంటే ఇప్పుడు మనల్ని నమ్మి ఇస్తారు, క్వాలిటీ క్లాస్కి వేయాలని. అయితే మనం ఏం చేస్తామంటే ఇందులో కొంత తక్కువకి మనం దళాల మీద అమ్మిందని మన లాభం ఎక్కువ పొందాలని ఎక్కువ కొన్నప్పుడు క్వాలిటీ తక్కువే పడుతుందండి. ఆయన ఇచ్చింది మనకి సరిపోద్దని వేసినప్పుడు క్వాలిటీ కరెక్ట్ గా ఉంటది. కానీ తక్కువ అమ్మేసి ఆ తక్కువలో తక్కువ వేయాలంటే ఈ వ్యాపారస్తుడు క్వాలిటీ పెట్టడండి. క్వాలిటీ పెట్టినప్పుడు క్వాలిటీ రాదండి. ఆ క్వాలిటీ రాకుండా వెళ్ళిన బండికి ఇబ్బంది పెడతారండి ఖచ్చితంగా. అది దళాల ప్రాబ్లం కాదు, అది మనం ఎక్స్పోర్ట్ చేసుకునే అవుతుంది క్వాలిటీ. ఒకవేళ నిజంగా కూడా ఇప్పుడు మీరున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు క్వాలిటీ బాగా చేస్తున్నారు, నేను చూసాను. యాక్చువల్ గా ఇది డబుల్ గూడ మార్క, ఇది పురాభజన అని 110 చేస్తున్నారు. క్వాలిటీ అయితే మీరు పురాభజన అంటే 99 కదండి, మీరు 100% పూర్తి న్యాయం చేస్తున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా తేడా వచ్చి ఇంత మంచి కొబ్బరికాయ కూడా డిస్ప్యూట్ వచ్చి కూడా డిస్ప్యూట్ పెట్టడానికి అప్ అండ్ డౌన్ రేట్స్ లోనే, ఇప్పుడు మీకు అప్పలో ఉందనుకో వాడు హ్యాపీగా అమ్ముకుంటాడు, లాభం తీసుకుంటాడు. ఒకవేళ అది గెయిన్ డౌన్కి వచ్చింది అనుకో మీ మీద భారం వేసే పరిస్థితులు ఏమైనా కనపడతాయండి? మన క్వాలిటీ బాగోలేదని అది పెడతాడండి. అంటే క్వాలిటీ బాగున్నా బాగోలేదని పెడతాడు. దానికి దళాల్స్ ద్వారా ఏమైనా న్యాయం జరిగిద్దా? మీకు జరుగుతుంది, చాలా వరకు పోరాడతారండి. పోరాడి లాస్ట్ టైంలో ఇంకేంటంటే ఇంకా మన చేతికి రాదు, ఇతను పాడు చేయకుండా. అంటే ఎవరికి ఎంత దమ్ము ఉందో అంత దమ్ము ప్రకారం వాళ్ళు పోరాడి చేస్తారు. కొంతమంది అయితే అటు ఇటు బేసికల్ గా డిఫెండ్ అయిపోయి క్లియర్ చేసి పడేస్తారు. మనం పోడవకుండా చేసి కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది. అంటే కొంతమంది ఏంటంటే ఏదో డబ్బు వచ్చేస్తే చాలులే నాకు అనుకుని మేమే రాజీ పడి మీరు ఇలా చేసాను ఫోన్లే అండి, ఎందుకంటే మనలో తప్పు ఉన్నది కాబట్టి మనం మిమ్మల్ని రాజీ పడి మేము మీకు ఛాన్స్ ఇస్తామండి. అప్పుడు మీరు దాన్ని చేస్తారు. కానీ మన దగ్గర తప్పు లేనప్పుడు రాజీ పడినప్పుడు
కొంతవరకు తగ్గించైనా దళాలు న్యాయం చేస్తారు. తర్వాత ఈ సమస్యలు ఏమీ తేలకపోతే మళ్ళా మీకేమన్నా ఒక వేదిక లాంటిది ఏమైనా ఉందండి ఇక్కడ మీకు అసోసియేషన్ లాంటిది అటువంటిది అవతల వాళ్ళు మీకు అడ్డంగా మీ డబ్బు దొబ్బేయడానికి చూసినప్పుడు కానీ ఉందండి? అందులో న్యాయం పూర్తిగా జరుగుతుంది అంటారా? న్యాయం అంటే వీళ్ళ పోరాడే దమ్ముంటే న్యాయం జరుగుతుందండి. కానీ పాలకులు అంత పోరాడే దమ్ము ఎవరికి లేదండి. అసోసియేషన్ లో పాలకుల దమ్ము లేదు. ఎందుకంటే రాంబాబు 1% తీసుకొచ్చాడు, ఆయనకి 1% కి ఎవరో సపోర్ట్ ఇవ్వలేదు పాలకుల మార్కెట్. రైట్, ఓకే. కానీ అతను తీసుకొచ్చింది మంచిదేనంటారా? మంచిదే 1%. కానీ ఈవేళ ఎవరి స్వార్థం వాళ్ళది 1% కూడా పక్కన పడేసేసి వ్యాపారాలు జరగాలి. 3% కూడా డబ్బుతే వ్యాపారం చేస్తున్నారు ఇవాళ. రైట్ సార్, అదే అండి పరిస్థితి. అందుకని ఏంటంటే పాలకులు చాలా ఎదగాలి. మొన్న అసోసియేషన్ లో కూడా అసోసియేషన్ ఎలక్షన్ కూడా నేను వచ్చిన 3 క్యాండిడేట్లకి చెప్పాను, పాలకుల్లో టిఫిన్ తినేసి టీ తాగేసి అది చెప్పడం ఇది చెప్పడం వెళ్ళిపోవడం తప్ప ఏ దళాలు ఏ రేటుకి అమ్ముతున్నారో, ఏ వ్యాపారస్తు ఏం అమ్ముతున్నాడు, ఏ వ్యాపారస్తు ఏ క్వాలిటీ అయితే ఇతను లాస్ పోయాడు, ఏం పట్టించుకోవట్లేదండి. 4 ముక్కలు చెబుతున్నారో ఎవరికైనా లేచి వెళ్ళిపోతున్నారని కూడా 3కి చెప్పాను. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాగేసుకుని సార్ త్రినాథరావు గారు, మీరు మాకు మంచి అమూల్యమైన సమాచారాన్ని ఈ కొబ్బరికాయ వ్యవస్థ గురించి, ఈ కురిడికాయ ఎగుమతి గురించి అందించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కృతజ్ఞతలు. నేను దీన్ని మేము యూట్యూబ్ ద్వారాని, మన ఫేస్బుక్ ద్వారాని, సోషల్ మీడియా ద్వారా దీన్ని వైరల్ చేసి మీకున్న సమస్యల్ని గవర్నమెంట్ కూడా గుర్తిస్తుందని, తర్వాత ఏదైతే ఈ వ్యవస్థలో పెద్దలుగా వ్యవహరిస్తున్న పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద చర్చ జరిపించి వాళ్ళు సరైన సన్మార్గంలో నడిచి ఈ వ్యవస్థకి, మీలాంటి వాళ్ళకి, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా వాళ్ళు ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సార్.